జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ ఏంటి? కుమారస్వామి గారికి అదే కేంద్ర ప్రభుత్వానికి ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం అని రాశారు. అవును, వ్యతిరేకమే. ప్రైవేటీకరణకు వ్యతిరేకము. అది అక్కడ ఉండేటువంటిది ఇప్పుడు ఎలా నడుస్తూ ఉందో అలా నడవాలేని. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ప్రైవేటీకరణ ఆపిండేదే నేను, ఆపిండేదే మేము. ఏం సార్ ఇది? ఇంతకన్నా దౌర్భాగ్యము, ఇంతకన్నా అబద్ధాలు, ఇంతకన్నా ఇది ఏమన్నా ఉందా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడాలా, అక్కడికి పోయి ఏమి విచారించాలా అన్నది డబ్బు గురించి. ఇంకా ఎస్క్రేసియా ఒక్కొక్కరికి 1,70 lakhs దాని ప్రకారం వస్తుంది. అది వాళ్ళకి వీళ్ళు ఇచ్చేదే. అది యూనియన్ మన దీని ప్రకారము, ఫ్యాక్టరీ నామ్స్ ప్రకారము వాళ్ళకి రావాల్సింది ఇచ్చేదానికి వీళ్ళెందుకు పోవాలండి అక్కడికి? వీళ్ళకి పోకపోయినా రాదు, అది ఎవరు పోకపోయినా వస్తుంది. ప్రభుత్వం నుంచి పరామర్శకు పొమ్మని చెప్పండి, అబద్ధాలు చెప్పడం ఎందుకు సార్? అక్కడ ఉన్నది వాళ్ళకు వచ్చిన నామ్స్ ప్రకారం వచ్చేది వస్తుంది. దాని ప్రకారం ఇవ్వడానికి మీ ప్రభుత్వం నుంచి మీరు ఇవ్వాలి కదా. మీరు అక్కడ చేసినటువంటి ప్రభుత్వం, అక్కడ జరిగింది ఏదైతే ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలనేది ప్రభుత్వము, మీరు చెప్పినది ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. అది కానీ అబద్ధాలు చెప్పి మేము ఇంతిస్తున్నాం అంతిస్తున్నాం అని చెప్పి మీరు ఇచ్చేది ఏముంది? అది ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారము, యూనియన్ ప్రకారము వాళ్ళకి రావాల్సినది ఫ్యాక్టరీ ప్రకారం వాళ్ళకి వస్తూ ఉంది. తప్పు లేదు అది ఇవ్వడంలో. మీరు ఏమి ఇస్తారో అని తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ప్రకటించారు, ఇచ్చొచ్చారు. దాన్ని అవహేళనగా మాట్లాడితే ఎట్లా? కొంచెమన్నా ఇది కూడా జ్ఞానం లేకుండా, కొంచెం కూడా మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది మాట్లాడకపోతే రాష్ట్రానికి పోయినామా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమి ఇచ్చారనేది మీరు అడిగేది. ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అది చెప్పాలి కదా. వీళ్ళు పోయిండేది ప్రభుత్వం తరఫున కదా. ప్రభుత్వం తరఫున మీరు ఏమి ఇచ్చారు? ఈ సెటర్లు కాదు. టీమ్ 11 ప్రెసిడెంట్ వచ్చాడా, టీమ్ 11 చైర్మన్ వచ్చాడా, అది కాదు ముఖ్యం. మీరు ఏమి చేస్తున్నారు ప్రభుత్వం తరఫున? అసలు అసందర్భం కదా మాట్లాడడం. ఏం మాట్లాడుతున్నారండి? అసలు అవగాహన రాహిత్యంగా ఇటువంటి వారిని మళ్ళీ నిన్న మొన్న ఒకటేదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిచారంటే లోకేష్ బాబు గారిని సీఎం చేయడానికి అని మళ్ళీ ఏదో మన టీవీలోనే అంతా, అంటే మాధ్యమాల్లో ప్రతి ఒక్కరూ ఎవరు అవగాహన కొద్దీ వాళ్ళు మాట్లాడుతుంటారు.